ఇప్పుడు జరుగుతున్న ఫ్లిప్కార్ట్ గోట్ సేల్ అండ్ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో అసలు ఏ మొబైల్స్ కొనుక్కోవాలి అని చాలా మంది డౌట్ ఉంది. చాలా మెసేజ్ కూడా వచ్చాయి, చాలా కామెంట్స్ వచ్చాయి. నేను చెప్తా మీకు ప్రతి ప్రైస్ రేంజ్ లో చాలా మంచి మొబైల్స్ తీసి పెట్టాను. ఇప్పుడు ఉన్న ప్రైస్ కి కొనుక్కోవడం బెటర్ అని అడిగితే కొంతమంది మళ్ళీ డౌట్ అడుగుతున్నారు, ఈ సేల్ లో కొనుక్కోమంటారా, అక్టోబర్ సేల్ వస్తుంది కదా అప్పుడు కొనుక్కోమంటారా. ఇప్పుడు ఏంటంటే మొబైల్ ప్రైస్లు ఫస్ట్ ఒక ప్రైస్ పెడుతున్నారు. ఎగ్జాంపుల్ గా IQ Neo 10 స్టార్టింగ్ పెట్టింది 30,000, ఇప్పుడు అది 40,000 లో ఉంది. వీటి సేల్ లో పెట్టింది కూడా 40,000. ఇప్పుడు ఒక రూపాయి కూడా ఏం తగ్గిలేదు. రేపు అక్టోబర్ సేల్ జరిగేటప్పుడు కూడా దాన్ని 45,000 తీసుకెళ్తాడేమో, అప్పుడు 45,000 పెడతాడేమో, చెప్పలేము. అలాగా ప్రతి మొబైల్ ప్రైస్లు ఇంక్రీజ్ అయిపోతున్నాయి. సో నెక్స్ట్ సేల్ వరకు వెయిట్ చేయడం కన్నా ఈ సేల్ లో కొనుక్కోవడం బెటర్. మీకు అవసరం అయితే మొబైల్ అర్జెన్సీ ఉంది తీసుకోవాలి అనుకుంటే, లేదా ఆల్రెడీ మొబైల్ ఉంది యూజ్ చేస్తాం అన్న వాళ్ళు వెయిట్ చేయొచ్చు. మెయిన్ గా ఐఫోన్స్ కొనుక్కోవాలనుకుంటే ఈ సేల్ లో కొనేసుకోండి, వేరే ఆప్షన్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఐఫోన్ ప్రైస్లు ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి. ఆల్రెడీ మ్యాక్ మినీ, మ్యాక్ బుక్, ఇంకా టాబ్లెట్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కటి ఇంక్రీజ్ అయిపోయి ఆల్రెడీ. సో నెక్స్ట్ ఐఫోన్స్ వాటిని కూడా పెంచుతారు. మీరు ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటే ఈ సేల్ లో కొనేసుకోండి. సో ఇప్పుడు మనం డీల్స్ విషయానికి వస్తే ప్రతి ప్రైస్ రేంజ్ లో చాలా మంచి మొబైల్స్ చెప్తాం మీకు. ఇవన్నీ కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్ లో వచ్చేప్పటికి ICICI, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ HSB మీద 10% డిస్కౌంట్ వస్తుంది. ఇంకా అమెజాన్ లో యాక్సిస్, SBI కార్డు ఇవి యూజ్ చేయండి. అండ్ ఈ డీల్ స్టార్ట్ చేసే ముందు మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలి అనుకుంటే అది ఆఫర్ లో ప్రతి ఒక్క ఆఫర్ ని చెక్ చేసి మేము టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాం. మన ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. అక్కడ ప్రతి ఒక్క ఆఫర్ ని పోస్ట్ చేస్తూ ఉంటాం. లేదు మా దగ్గర టెలిగ్రామ్ లేదు అన్న వాళ్ళకి వాట్సాప్ ఛానల్ కూడా పెట్టినాను డిస్క్రిప్షన్ లో. సేమ్ వాట్సాప్ లో కూడా పోస్ట్ అవుతూ ఉంటాయి, వాట్సాప్ లో కూడా జాయిన్ అవ్వండి. సో మీరు ఆఫర్ లో కొనుక్కొని ఎంతో కొంత మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. యాక్టివ్ గా ఉండండి ఈ కొన్ని రోజులు. అంతే మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ మనం అండర్ 15,000 నుంచి 10,000 నుంచి 15,000 లోపల ఫస్ట్ మొబైల్ అయితే Samsung Galaxy F70e అని ఉంటుంది. ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. 13,000 కి వస్తుంది కరెక్ట్ గా. దీనిలో 6.7 ఇంచ్ LCD డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. 6000 mAh బ్యాటరీ. మీరు చార్జర్ విడిగా కొనుక్కోవాలి. నన్ను అడిగితే కొంచెం మనీ ఎత్తి పెట్టుకొని ఈ మొబైల్ కొనుక్కోవడానికన్నా సామ్సంగ్ లో నుంచే Samsung M17 అని ఉంటుంది. ఇది కరెక్ట్ గా 15,000 కి వస్తుంది. ఇక్కడ AMOLED డిస్ప్లే తో వస్తుంది. అది మెయిన్. ఇంతకుముందు చెప్పిందన్న LCD డిస్ప్లే, ఇది AMOLED డిస్ప్లే. 6.7 ఇంచ్ Full HD ప్లస్ AMOLED డిస్ప్లే. Exynos ప్రాసెసర్ 1330. ఇంకా 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి కూడా మీరు చార్జర్ విడిగా కొనుక్కోవాల్సి వస్తుంది. ఏ సామ్సంగ్ మొబైల్ కన్నా మీరు చార్జర్ విడిగా కొనుక్కోవాలి. లేదు మేము 15,000 కన్నా ఎక్కువ పెట్టలేము, చార్జర్ కొనుక్కునే పరిస్థితిలో మేము లేవు, కరెక్ట్గా 15,000 ఉంది, మంచి మొబైల్ చెప్పు అంటే ఇక్కడ Oppo K14X ఉంటుంది. దీంట్లో డిస్ప్లే కూడా Full HD ప్లస్ LCD డిస్ప్లే యూస్ చేశారు. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఉంటుంది. మెయిన్ గా 6500 mAh బ్యాటరీతో 45 వాట్స్ చార్జర్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు చార్జర్ పెట్టుకోగలను అనుకుంటే ఆ Samsung M17కి వెళ్ళండి. లేదా నేను చార్జర్ కూడా మనీ లేదు నా దగ్గర అనుకుంటే Oppo K14X తీసుకోండి. నెక్స్ట్ అండర్ 20,000 కి వస్తే ఇక్కడ 2 మొబైల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది Samsung Galaxy M36. దీనిలో 6.7 ఇంచ్ Full HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. Exynos 1380 ప్రాసెసర్ యూస్ చేశారు. 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ. ఇది కూడా చార్జర్ మళ్ళీ విడిగా కొనుక్కోవాలి. 6 year annual updates, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. దీని ప్రైస్ ప్రెసెంట్ 18,999 రూపీస్ ఉంది. అమెజాన్ లో ఉంటుంది. అమెజాన్ లో చెప్పినటువంటి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా, లింక్స్ ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. అండ్ ఇంకో మొబైల్ కరెక్ట్ గా 20,000 కి IQ Z11X అని ఉంటుంది. ఇది కూడా అమెజాన్ లో ఉంటుంది. ఇక్కడ Full HD ప్లస్ IPS LCD డిస్ప్లే యూస్ చేశారు వీళ్ళు. కానీ మంచి ప్రాసెసర్, Dimensity 7400 ప్రాసెసర్. అండ్ బ్యాటరీ మెయిన్ గా 7200 mAh బ్యాటరీ. వీళ్ళే 44 వాట్స్ చార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా IP రేటింగ్ కూడా ఉంటుంది, IP68, 69 రేటింగ్ కూడా. సో 20,000 లో చాలా మంచి మొబైల్ ఇది. మీకు మెయిన్ ప్రయారిటీ డిస్ప్లే అనుకుంటే ఆ మొబైల్ కెనొచ్చు. మిగతా అన్ని దీంట్లో బాగుంటాయి IQ Z11X. బట్ సామ్సంగ్ లో విడిగా మీరు చార్జర్ కొనుక్కోవాలి, దీంట్లో కొనుక్కోని అవసరం లేదు. అది డిసైడ్ అవ్వండి. 20,000 లో ఈ 2 మొబైల్స్ బాగున్నాయి. నెక్స్ట్ అండర్ 25,000 కి వస్తే ఇక్కడ చాలా మొబైల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది రీసెంట్ గా రిలీజ్ అయింది Samsung Galaxy M47. 2 రోజుల ముందే వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. 22,000 దగ్గర ఇది కూడా మంచి మొబైల్. 6.7 ఇంచ్ Full HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. మెయిన్ గా 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. బేస్ వేరియంట్ 6GB తో స్టార్ట్ అవుతుంది, 128GB. అండ్ 6 year annual updates, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ మొబైల్ 23,000 కి వస్తుంది అమెజాన్ లో. దాని తర్వాత రియల్మీ నుంచి Realme P4 అని ఉంటుంది. ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇది 23,999 రూపీస్ పెట్టారు. 24,000. దీనిలో 6.7 ఇంచ్ Full HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ తో. Dimensity 7400 ప్రాసెసర్ అండ్ 7000 mAh బ్యాటరీ. 80 వాట్స్ చార్జర్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 24,000 వరకే మా లిమిట్ అనుకుంటే ఈ మొబైల్ కి వెళ్ళండి. లేదా ఒక 2,000 ఎక్స్ట్రా పెట్టుకున్నారు అనుకోండి, 26,000 కి Realme P3 Ultra వస్తుంది. చాలా మంచి మొబైల్. అక్కడ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. మెయిన్ గా అందులో ప్రాసెసర్ Dimensity 8350 ప్రాసెసర్, అల్ట్రా ప్రాసెసర్. గేమింగ్ కి చాలా బాగా వస్తుంది. మా దగ్గర మొబైల్ ఉంది, మా వాడే యూస్ చేశారు 1 సంవత్సరం దాకా. గేమింగ్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 6000 mAh బ్యాటరీ, చార్జర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, 80 వాట్స్. అండ్ IP రేటింగ్ కూడా అన్ని ఉంటాయి. నేను ఆ Realme P4 తీసుకోవడానికన్నా ఒక 2,000 ఎక్కువ పెట్టుకోండి, ఇది తీసుకోమంట Realme P3 Ultra. ఈ ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో చెక్ చేయండి. నెక్స్ట్ ఈ 25 నుంచి 30,000 లో మొత్తం 5 మొబైల్స్. ఇప్పుడు Realme P3 Ultra చెప్పా కదా, ఇవన్నీ ఎలా ఉంటాయంటే మీరు ఒక 1000 ఎక్కువ పెడితే ఇంకా మంచి మొబైల్ వస్తుంది, అలా ఉంటాయి. ఫస్ట్ Oppo K13 Turbo. ఇప్పుడు చెప్పిన ఈ Realme P3 Ultra కన్నా ఇంకో 1000 ఎక్స్ట్రా పెట్టారు అనుకోండి, ఇది
ఇంకా మంచి మొబైల్. దీనిలో 6.8 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే యూస్ చేశారు. మెయిన్ గా ప్రాసెసర్ Dimensity 8450 ప్రాసెసర్. అందులో పక్కన ఫ్యాన్స్ కూడా వస్తాయి, కొంచెం మీకు హీట్ కూడా తగ్గుతుంది మీరు గేమ్స్ ఆడేటప్పుడు. ఇవి గేమింగ్ మొబైల్స్ కాబట్టి కెమెరాస్ గురించి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ రియల్మీ అయినా ఇప్పుడు ఒప్పో అయినా, నెక్స్ట్ చెప్పే ఇంకోటి ఉంది రియల్మీది, అదైనా కానీ ఎప్పుడు పర్ఫార్మెన్స్ మొబైల్స్ మీకు కెమెరాకి సెట్ కాదు, గుర్తుపెట్టుకోండి. అందులో 7000 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్స్ ఛార్జర్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 1000 ఎక్స్ట్రా పెట్టుకుంటే 27,000 వస్తుంది. ఒప్పో K13 టర్బో రియల్మీ P3 అల్ట్రా కన్నా మంచి మొబైల్. కానీ ఈ ఒప్పో K13 టర్బో కన్నా ఇక్కడ ఇంకో 1000 ఎక్స్ట్రా పెట్టుకున్నారు అనుకోండి, 28,000 కి రియల్మీ GT70 వస్తుంది. ఇది అల్టిమేట్ మొబైల్. మీరు అండర్ 30,000 లో ఒక పర్ఫార్మెన్స్ మొబైల్, అన్ని ఆల్రౌండర్, బెస్ట్ డిస్ప్లే, ప్రతి దాని కోసం చూస్తుంది. ఇది అల్టిమేట్ మొబైల్. అక్కడ దీనిలో 6.8 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే యూస్ చేశారు. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. అండ్ MediaTek Dimensity 8400 Max ప్రాసెసర్ యూస్ చేశారు. 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, సెల్ఫీ కూడా 32 MP ఉంటుంది. అండ్ 7000 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఛార్జర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా బేస్ వేర్ అంటే 8+256 తో స్టార్ట్ అవుతుంది. 128 కాదు, 256. మీరు ఒక మంచి గేమింగ్ మొబైల్ కోసం చూస్తుంటే అండర్ 30,000 లో ఇది బెస్ట్ ఆప్షన్. 28,000 కి వస్తుంది. ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో చెక్ చేయండి. ఇక్కడ మాకు ఆల్రౌండర్ కావాలి అండర్ 30,000 లో అంటే OnePlus Nord CE6 ఉంటుంది. కరెక్ట్ గా 30,000 ఉంటుంది. 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే యూస్ చేశారు. Snapdragon 7S Gen 4 ప్రాసెసర్. బేస్ వేరియంట్ 8+128 తో అండ్ 8000 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ కూడా చాలా బాగా వస్తుంది. దీంట్లో 80 వాట్స్ ఛార్జర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. IP రేటింగ్ మొత్తం ఉంటుంది. మంచి ఆల్రౌండర్ మొబైల్. కరెక్ట్ గా 30,000 దగ్గర లేదు. మాకు కెమెరా మొబైల్ కావాలి అంటే ఒక్క మొబైలే ఉంది ఇక్కడ, Moto Edge 60 Pro. మంచి కెమెరా మొబైల్. కెమెరానే కాదు, అన్ని బాగుంటాయి దీంట్లో. 6.7 ఇంచ్ 1.5K OLED డిస్ప్లేతో వస్తుంది. MediaTek Dimensity 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్. బేస్ వేరియంట్ 8+256 తో స్టార్ట్ అవుతుంది. 50 MP మెయిన్ కెమెరా, 10 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీ కూడా 50 MP ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్ ఛార్జర్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా IP రేటింగ్ మొత్తం ఉంటుంది. ఇది 28,000 కి వస్తుంది. యాక్చువల్ గా ఇక్కడ ఇంకో కెమెరా మొబైల్ కోసం చూస్తుంటే Vivo T4 Pro ఉండాలి, కానీ అది అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టేస్తున్నారు. ప్రెసెంట్ అయితే అసలు చూపించట్లేదు. సో ఒకసారి చెక్ చేస్తా ఉండే, అది కానీ వస్తే తక్కువ వస్తే దాన్ని తీసుకోవచ్చు, ఇంకా దీన్ని తీసుకోవచ్చు. కొంతమందికి మోటో నచ్చదు అంటారు, ఇంకా మీ డెసిషన్ అది. కానీ మంచి కెమెరా మొబైల్ ఇక్కడ. సో క్లియర్ గా మీకు అర్థం అవ్వాలంటే అండర్ 30,000 లో ఒక గేమింగ్ మొబైల్, అల్టిమేట్ గేమింగ్ మొబైల్ కోసం చూస్తుంటే రియల్మీ GT70 తీసుకోండి. ఆల్రౌండర్ మొబైల్ కోసం చూస్తుంటే OnePlus Nord CE6 తీసుకోండి. కెమెరా మొబైల్ కోసం చూస్తుంటే Moto Edge 60 Pro తీసుకోవచ్చు. మనం అండర్ 35,000 కి వచ్చేస్తే ఇక్కడ మొత్తం 3 మొబైల్స్ ఉంటాయి. ఒకటి ఒప్పో K13 టర్బో, ఇంకోటి Poco X8 Pro, Nothing 4A. మీరు గేమింగ్ కోసం మొబైల్ చూస్తున్నారు అనుకోండి, Poco X8 Pro ఆర్ ఒప్పో K13 టర్బో రెండు బాగుంటాయి. ఈ రెండిట్లో కూడా మాకు ఒక్కటే చెప్పు అంటే Poco X8 Pro లో డిస్ప్లే చాలా బాగుంటుంది. 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. బేస్ వేరియంట్ 8+256 తో కెమెరాస్ 50 MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇక్కడ ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్, Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్. సో పర్ఫార్మెన్స్ తో పాటు మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇవన్నీ కావాలంటే Poco X8 Proకి వెళ్ళిపోవచ్చు. లేదు ఓన్లీ పర్ఫార్మెన్సే మాకు చాలా ఇంపార్టెంట్ అన్నోళ్ళు ఒప్పో K13 టర్బో తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఫ్యాన్స్ కూడా ఉంటాయి కదా, కొంచెం హీట్ అవ్వడం తగ్గదు మీకు. సో హీట్ మేనేజ్మెంట్ అనేది కొంచెం బాగుంటుంది. నన్ను అయితే Poco X8 Pro బెస్ట్ ఆప్షన్ అంటాను. అన్నిటికీ పనికి వస్తుంది. అండ్ ఆల్సో ప్రైస్ కూడా 1000 రూపీస్ తక్కువకే వస్తుంది. 32,000 కి వస్తుంది Poco X8 Pro. అదే K13 టర్బో ప్రో అయితే 33,000 కి వస్తుంది. సో 1000 తక్కువే కాబట్టి మీరు అది కొనుక్కోవచ్చు. ఇంకా Nothing 4A మొబైల్ ఉంటుంది. ఇది కూడా 33,000 కి వస్తుంది. చాలా మంచి మొబైల్. ఇక్కడ మీరు మంచి ఆల్రౌండర్ మొబైల్ కోసం అండ్ కెమెరా మొబైల్ కోసం చూస్తుంటే తీసుకోవచ్చు. 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. Snapdragon 7S Gen 4 ప్రాసెసర్ యూస్ చేశారు. మెయిన్ హైలైట్ ఇక్కడ 50MP మెయిన్ కెమెరా అండ్ 50MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. సో అది మెయిన్ హైలైట్. ఇంకా బ్యాటరీ 5400 mAh బ్యాటరీ, అదొకటి గుర్తుపెట్టుకోండి. చార్జర్ మీడియా కొనుక్కోవాలి. IP64 రేటింగ్ తో వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ కెమెరా అనుకుంటేనే ఈ మొబైల్కి వెళ్ళండి. లేకపోతే 30,000 పెట్టుకొని ఇంతకుముందు నేను చెప్పినట్టు OnePlus Nord CE6 తీసుకోవడం బెటర్. మిగతా అన్ని దాంట్లోనే బాగుంటాయి. నేను స్పెసిఫికేషన్స్ అన్ని పెడతాను కదా, ఒకసారి పాస్ చేసుకొని చెక్ చేయండి వెనక్కి ముందుకెళ్ళి. సో మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇంకా అండర్ 40,000 కి వస్తే ఫస్ట్ కెమెరా మొబైల్, చాలా మంచి మొబైల్ ఇది, ఒప్పో Reno 14. 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 8350 ప్రాసెసర్. మెయిన్ కెమెరాస్ దీంట్లో 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. 50 MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, చార్జర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు 80 వాట్స్ ది. అండ్ IP రేటింగ్ అన్ని ఉంటాయి. దీని ప్రైస్ 37,000 బెటర్. ఒక కెమెరా మొబైల్ కోసం చూస్తున్నాం, కంటెంట్ క్రియేట్ చేస్తాం అన్న వాళ్ళకి సెట్ అవుతుంది. ఇంకా ఓవరాల్ మంచి గేమింగ్ మొబైల్, ఆల్రౌండర్ మొబైల్ అన్ని ఉండాలి అనుకుంటే OnePlus Nord 6 తీసుకోండి. కరెక్ట్ గా 40,000 ఉంది. వీళ్ళు రిలీజ్ చేసింది 36,000 కి. ఆ తీసుకెళ్ళి కూడా 40,000 లో పెట్టారు. అమెజాన్ లో ఉంటుంది. నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దీంట్లో 1.5K AMOLED డిస్ప్లే తో మెయిన్ గా ప్రాసెసర్ కూడా బాగుంటుంది. Snapdragon 8S Gen 4 ప్రాసెసర్. బేస్ వేరియంట్ 8+256 తో 50 MP మెయిన్ కెమెరా. బ్యాటరీ హైలైట్ అసలు 9000 mAh బ్యాటరీ వస్తుంది. అసలు హ్యూజ్ బ్యాటరీ, చాలా ఎక్కువసేపు మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మంచి పర్ఫార్మెన్స్ మొబైల్. అక్కడ ఇది తీసుకోవాలా, IQ Neo 10 తీసుకోవాలా అంటే నేను ఇది తీసుకోమని చెప్తాను. రెండు ఒకటే ప్రైస్ పెట్టినారు. దీంట్లో మెయిన్ గా IP రేటింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఆప్టిమైజేషన్, బ్యాటరీ ప్రతి ఒక్కటి Nord 6 లోనే బాగున్నాయి. సో IQ Neo 10 స్కిప్ చేసేయండి, దాని పని అయిపోయింది. ఇంకా అదొద్దు. అండ్ ఇక్కడే ఈ 40,000 41,000 కి అమెజాన్ లో Nothing Phone 3 పెట్టున్నాడు. అసలు Nothing Phone 3 అనేది అమెజాన్ ది కాదు. ఆ Nothing అనేది ఎక్స్క్లూజివ్ గా
ఫ్లిప్కార్ట్ ది. సో ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ అమెజాన్ లో కొన్నా మీకు ఏమైనా అయితే సర్వీస్ సెంటర్ లో వాళ్ళు సర్వీస్ చేస్తారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు అమెజాన్ లో ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళంతా ఒక థర్డ్ పార్టీ సెల్లర్స్, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, అఫీషియల్ అయితే కాదు, అది గుర్తుపెట్టుకోండి. సో నథింగ్ మొబైల్ ని అమెజాన్ లో కొనకపోవడమే బెటర్ నన్ను అడిగితే. కానీ చాలా మంచి ప్రైస్ కి వస్తుంది. ఫ్లిప్కార్ట్ లో వాడు అసలు ఆ ప్రైజింగ్ లిస్టింగే చేయలేదు, ఎక్కడ 80,000 లో పెట్టినాడు, అసలు ఆఫర్ వేయట్లేదు. సో అది ఒకటి చూసుకోండి ఓకేనా. ఇంకా అండర్ 50,000 లో ఒకటే ఒక మొబైల్ చెప్తాను, ఇంకా ఏ మొబైల్ తీసుకోవద్దు అక్కడ. OnePlus 13 కరెక్ట్ గా 50,000 కి వస్తుంది, ద బెస్ట్ మొబైల్ అంతే. ఓన్లీ మొబైల్ అక్కడ 2K డిస్ప్లేతో వస్తుంది, 6.82 ఇంచ్ 2K డిస్ప్లే ఉంటుంది, డాల్బీ విజన్ అన్ని ఉంటాయి. అండ్ ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 8 Elite తో వస్తుంది. బేస్ వేరియంట్ 12 GB తో స్టార్ట్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో కెమెరా అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 100 వాట్స్ చార్జర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. IP రేటింగ్ మొత్తం ఉంటుంది. ద బెస్ట్ ఆప్షన్ ఇక్కడ 50,000 లో. మీరు వేరే మొబైల్ అయితే చూడొద్దు అక్కడ. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఇక్కడే OnePlus 15R వస్తుంది, 56,000 పెట్టాడు. అండ్ OnePlus 13s వస్తుంది, 47,000 పెట్టాడు. ఆ 15R ఈ 13s తీసుకోవడానికన్నా ఈ OnePlus 13 తీసుకోవడం బెటర్. సో ఇది చాలా మంచి ఆప్షన్, అమెజాన్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి లింక్. ఇక్కడ అండర్ 60,000 కి వస్తే ఇక్కడ అన్ని కెమెరా మొబైల్స్ అన్నిటికీ పనికొచ్చే మొబైల్స్. ఫస్ట్ ఇది Xiaomi 17T, దీంట్లో 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ యూస్ చేశారు. కెమెరాస్ మెయిన్ ఇక్కడ 50 MP మెయిన్ కెమెరా, 50 MP పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా ఉంటుంది, 5x వరకు ఆప్టికల్ జూమ్ లో తీసుకోవచ్చు, 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ బ్యాటరీ 6500 mAh బ్యాటరీ, 67 వాట్స్ చార్జర్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. ఇంకా IP రేటింగ్ అన్ని ఉంటాయి. ప్రెసెంట్ దీని ప్రైస్ 55,000 ఉంది, అమెజాన్ లో ఉంటుంది. దీనికి కాంపిటీషన్ గా ఇక్కడ Vivo X200T ఉంటుంది. దీంట్లో కూడా 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్, కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్. దానికన్నా మెయిన్ గా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 MP పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 6200 mAh బ్యాటరీ, 90 వాట్స్ చార్జర్ ఇస్తారు వీళ్ళు. IP రేటింగ్ మొత్తం ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి చాలా మంది డౌట్ ఉంటుంది. నన్ను అడిగితే జైస్ ఆప్టిక్స్ ఇంకా బాగుంటాయి. X200T కోసం చాలా మంది కామెంట్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ రివ్యూ కావాలని చెప్పి. చేస్తా ఓకేనా. యాక్చువల్గా మొబైల్ తీసుకెళ్లిపోయారు, మేము యూస్ చేసిన ఈ కొన్ని రోజుల్లో ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు చెప్తాను. ఒక వీడియో వస్తుంది, వెయిట్ చేయండి. మన ఛానల్ ఆల్రెడీ రివ్యూ ఉంటుంది, వేరే వాటితో కంపారిజన్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. X200T తీసుకోవడం బెటర్ అంట నేను. అండ్ ఇక్కడే V70 Elite కూడా ఉంటుంది, ఇది కూడా సేమ్ ప్రైస్ కి వస్తుంది. X200T తీసుకోవాలి, V70 Elite తీసుకోవాలంటే X200T తీసుకోండి. ఇది కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్, అన్ని బాగుంటాయి. ఈ రెండింటికి కంపారిజన్ కూడా చేశాను నేను, X200T వర్సెస్ V70 Elite. ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో కూడా, ఇక్కడ కార్డ్స్ లో ఇస్తా కావాలంటే. అండ్ ఇంకా కరెక్ట్ గా 60,000 కి iPhone 16 వస్తుంది. మేము కంటెంట్ క్రియేట్ చేస్తాం అన్నోళ్ళు iPhone 16 తీసుకోవచ్చు, ఏం ఆలోచించిన అవసరం లేదు. కంటెంట్ క్రియేషన్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే 60,000 కి వస్తుంది ఇది. కానీ 70,000 కి iPhone 17 వస్తుంది. 16 తీసుకోమంటావా 17 తీసుకోమంటావా అంటే ఆబ్వియస్లీ 17 తీసుకోమంటాను. కరెక్ట్ గా 70,000 కి వస్తుంది, ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. మీరు ఇప్పుడు మిస్ చేసుకుంటే కొన్ని రోజుల్లో ప్రైజులు ఖచ్చితంగా పెరుగుతాయి, అందులో డౌట్ లేదు. అప్పుడు ఎక్కడికో వెళ్ళిపోద్ది ప్రైస్. సెంటర్ స్టేజ్ కెమెరా కూడా ఉంటుంది. మీరు సెల్ఫీ కెమెరానే ఇప్పుడు యూట్యూబ్ కోసం చేస్తున్నారు అనుకోండి, మనం 16:9 లో చేస్తాం కదా, అలా తీసుకోవచ్చు వీడియో ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని. సో అది మెయిన్ అడ్వాంటేజ్. 17 లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సెంటర్ స్టేజ్ కెమెరా కానీ కెమెరాస్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కటి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 70,000 మీరు పెట్టుకోగలరు అనుకుంటే ఇక్కడ చాలా మంచి ఆప్షన్ iPhone 17. కంటెంట్ క్రియేషన్ మెయిన్ గా అనుకుంటే, నేను ఐఫోన్ యూస్ చేయలేను, నాకు యూస్ చేయడం రాదు, ఓన్లీ ఆండ్రాయిడ్ లోనే చెప్పు అంటే ఇక్కడ Oppo Find X9 ఉంటుంది. ఇప్పుడు నేను అదే మొబైల్ యూస్ చేస్తాను నా పర్సనల్ మొబైల్ గా, Oppo Find X9. X300 నుంచి దీనికి షిఫ్ట్ అయ్యా. నిజం చెప్పాలంటే నేను ప్రతి డిపార్ట్మెంట్ లో X300 కన్నా దీనికి చాలా ఇంప్రెస్ అయ్యాను. దీన్ని కొన్ని మంత్స్ యూస్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్ రివ్యూ కూడా తీసుకొస్తాను. కింద పడింది కూడా అసలు అయిపోయింది అనుకోండి ఈ మొబైల్ నేను కింద పడినప్పుడు, కానీ సర్వైవ్ అయింది. అసలు ఏం కాలేదు, నేను షాక్ అయ్యాను. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, కెమెరాస్ చాలా బాగున్నాయి. 69,499 వస్తుంది, అంటే 70,000 అనుకోండి. 70,000 లో ఒక మంచి మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ కోసం చూస్తుంటే మొబైల్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడే చాలా మంది డౌట్ ఉంటుంది, X300 తీసుకోవచ్చా, X300 FE తీసుకోవచ్చా అని. రెండు ఉన్నాయి నా దగ్గర, ఈ రెండు వద్దంట. వీటి ప్రైసింగ్ మరీ దారుణంగా పెట్టారు. X300 76,000 పెట్టాడు, X300 72,000 పెట్టాడు. ఈ రెండు స్కిప్ చేసేయండి. ఆండ్రాయిడ్ లో కానీ చూస్తుంటే ఈ రెండు స్కిప్ చేసి నేను చెప్పినట్టు ఇది తీసుకోండి, కళ్ళు మూసుకొని. Oppo Find X9 ఓకేనా, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అది మీకు అర్థమైంది అనుకుంటే ఆండ్రాయిడ్ లో ఏది తీసుకోవాలో. ఐఫోన్ లో తీసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని iPhone 17 వెళ్ళిపోండి, వేరే ఆప్షన్ పెట్టుకోవద్దు. మీరు కంటెంట్ క్రియేషన్ చేయాలి ఈ ఆండ్రాయిడ్ ఐఫోన్ అంటే నేను ఐఫోన్ అంటాను. చాలా బాగా వస్తాయి వీడియోస్ ఐఫోన్ లో, అంత స్టేబుల్ గా ఆండ్రాయిడ్ లో అయితే రావు. ఇంకా అబోవ్ 70,000 వెళ్ళిపోతే ఇక్కడ ఒకే బెస్ట్ మొబైల్ నన్ను అడిగితే Samsung S25 Ultra చాలా మంచి ప్రైస్ తీసుకొస్తున్నాడు. 85,000 కి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో ఉంటది. మంచి కెమెరాస్ ఉంటాయి, 200 MP మెయిన్ కెమెరా, 200 MP అల్ట్రా వైడ్, 50 MP టెలిఫోటో కెమెరా, 10 MP టెలిఫోటో కెమెరా విత్ 3x ఆప్టికల్, 12 MP సెల్ఫీ కెమెరా ఉంటది, 5000 mAh బ్యాటరీ ఇస్తారు. ఇక్కడ ఓన్లీ బెస్ట్ మొబైల్ S25 Ultra, చాలా తక్కువ ప్రైస్ కి తీసుకోవచ్చు, ఆలోచించద్దు, మళ్ళీ పెరిగిపోవచ్చు కూడా. అండ్ ఇంకోటి S26 Ultra నేను యూజ్ చేస్తాను, ఇదే నా సెకండరీ మొబైల్ గా యూజ్ చేస్తాను. ఈ ఫస్ట్ మొబైల్ గా Oppo Find X9, సెకండరీ మొబైల్ గా ఈ S26 Ultra యూజ్ చేస్తాను. ఇది మన ఆఫీస్ పర్పస్ కి, దీంట్లోనే మన ప్రొడక్టివ్ వర్క్ అంతా జరుగుతుంది. దీని రివ్యూ కూడా వస్తుంది, వెయిట్ చేయండి. ఈ మొబైల్ తీసుకోవాలా S25 Ultra తీసుకోవాలనుకుంటే ఇప్పుడున్న ప్రైస్ కి S25 Ultra చాలా బెటర్ ఆప్షన్ S26 Ultra కన్నా. అది ప్రెసెంట్ అయితే ఇంకొక మొబైల్
మొబైల్ గేమింగ్ కోసం చూస్తుంటే మంచి డిస్ప్లే కావాలి అనుకుంటే IQ15 ఉంటుంది. దీంట్లో 2K OLED డిస్ప్లే ఉంటుంది. M14 ప్యానల్, చాలా మంచి ప్యానల్. మీరు iPhone 17 Pro 17 Pro Max లో చూసే డిస్ప్లే ఇది. లేటెస్ట్ ప్రాసెసర్ 888 Gen 5 ప్రాసెసర్. కెమెరాస్ కూడా బాగుంటాయి. 7000 mAh బ్యాటరీ, 100 వాట్స్ చార్జర్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ మొబైల్ మా వాడే యూజ్ చేస్తున్నాడు ప్రెసెంట్ అయితే. దీని లాంగ్ టర్మ్ రివ్యూ కావాలన్నా కొన్ని రోజులు చేస్తాం. ఆల్మోస్ట్ 7 months 8 months యూజ్ చేస్తున్నాడు. రిలీజ్ అయినప్పటి నుంచి ఓడి దగ్గర ఉంది. సో ఎక్కువ గేమ్స్ ఆడుతుంటాడు, అందువల్ల ఈ మొబైల్ ఓడి దగ్గర పెట్టుకున్నాడు. చాలా బాగుంటుంది. మీరు గేమింగ్ మొబైల్ కోసం చూస్తుంటే, బెస్ట్ డిస్ప్లే కోసం చూస్తుంటే కూడా 72,000 ఉంటుంది. అమెజాన్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి. ఇవి టోటల్ గా నాకు ఈ సేల్ లో నచ్చిన మొబైల్స్. మీకు క్లియర్ గా ఏ మొబైల్ తీసుకోవాలి, ఆ ప్రైస్ రేంజ్ లో ఏది బాగుంటుంది అని చెప్పి పక్కన మొబైల్స్ తో కంపేర్ చేసి కూడా చెప్పి ఒకసారి చూడండి. మీ ప్రైస్ రేంజ్ బట్టి ఇవి నాకు బెస్ట్ అనిపించిన మొబైల్స్. అన్ని లింక్స్ అమెజాన్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్ అయితే ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఉంటాయి. అవి యూస్ చేసి కొనుక్కోవడానికి ట్రై చేయండి. మన ఛానల్ కి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఫ్లిప్కార్ట్ లో ఇలాంటి వాటి దగ్గర ఎప్పుడు ఏది కొనాలన్నా జస్ట్ మన ఛానల్ కి వచ్చి ఏదో ఒక ఛానల్ లో ట్యాగ్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి కొనండి. దానివల్ల మనకు కొంచెం కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ తో మన ఛానల్ గ్రో చేయొచ్చు. మనం అంతకుమించి ఏం లేదు. మీరు అలా హెల్ప్ చేస్తారనుకుంటాను. మా కష్టానికి మీరు ఇచ్చే హెల్ప్ అదే, అంతకుమించి ఏం అవసరం లేదు. అండ్ ఇంకా నేను ఆల్రెడీ చెప్పినట్టు టెలిగ్రామ్ ఛానల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. జాయిన్ అయ్యి యాక్టివ్ గా ఉండండి. ఈ కొన్ని రోజులు చాలా మంచి డీల్స్ వస్తాయి, మీరు గ్రాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు కూడా కొన్ని రావచ్చు. వచ్చినప్పుడు నేను టెలిగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ పోస్ట్ చేస్తాను. జాయిన్ అవ్వడం మర్చిపోద్దు, వీడియోని లైక్ చేసి వెళ్ళడం మర్చిపోద్దు, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.